హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చేవి ఏంటంటే బాగా మంచిగా ఉసిరికాయలు వస్తాయి. ఇది మనం ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను చూడండి. ఫస్ట్ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఉసిరికాయలని కొంచెం ఆవిరి మీద ఉడకపెట్టుకుంటే అసలు చాలా బాగుంటుందండి. నేను అలాగే చూడండి కొంచెం శనగలు ఈవినింగ్ స్నాక్స్ కింద తిందామని అవి కూడా అలాగే పెట్టేశాను. అట్లా 2 in 1 మనకి 2 పనులు అయిపోతాయి చూడండి. అలాగా స్టీమ్ మీద మంచిగా ఉడికిపోతాయండి. ఇది వచ్చేసేసి దీంట్లో మనం ఆయిల్ వేసేసుకొని చక్కగా చూడండి. బాగుందా? కొత్త గిన్నె ఇది తీసుకున్నాను, మొన్న దివాళీ టైంలో తీసుకున్నాను. ఇది వచ్చి అమెజాన్లో తీసుకున్నాను, చాలా బాగుంది. అండ్ మనకి ఉసిరికాయలతో ఏంటంటే రిస్ట్రిక్షన్ పవర్ పెరుగుతుంది, హెయిర్ ఫాలింగ్ అలాంటివి తగ్గుతాయి. అసలు సి విటమిన్ ఫుల్గా ఉంటుంది. ఒకటి కాదండి, చాలా ఉపయోగాలు. ఇది వచ్చేసేసి నువ్వుల నూనె అండి, చందనారులో తీసుకున్నాను ఈ నువ్వుల నూనె. ఇప్పుడు ఈ చలికాలం అంతా కూడా కొంచెం మంచిగా మనము ఆయిల్స్ మంచిగా వాడినా ఈ నువ్వుల నూనెతో చాలా ఉపయోగాలు ఉంటాయి. అలా ఉడికినా కూడా కొంచెం మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్టీగాని. కొంచెం నేను వాటిని అట్లా ఆయిల్లో లైట్గా కొంచెం షాలో ఫ్రై లాగా చేసేసాను. ఎంతమందికి ఇష్టం ఉసిరికాయ పచ్చడి చెప్పండి. కార్తీక మాసంలో అయితే డిఫరెంట్గా చేసుకొని తింటారండి చాలామంది ఉసిరికాయ పచ్చడి. నాకైతే అసలు ఇవి ఉన్నాయి 3 months చేస్తాను, మళ్ళీ స్టోరేజ్కి కింద కూడా చేసి పెడతాను. అలాగా చూడండి. దాంట్లోనే నేను ఏం చేసేసాను, కొంచెం ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు పసుపు వేసి అలాగా ఫ్రై చేసేసాను ఉసిరికాయలకి. అండ్ చాలా కొన్నే పెట్టాలండి, ఎక్కువ పెట్టలేదు. ఒక 1/2 kg ఉంటుంది. కాయలు మాదిరిగా అలా పెట్టేశాను చూడండి. ఆ ఉసిరికాయలను అలా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. పక్కకు తీసుకున్నాక ఆయిల్లోనే లైట్గా సిమ్లోనే పెట్టాలి, ఎక్కువ వేడి ఉండొద్దు. కొంచెం నేను మెంతులు వేసాను, మెంతు పొడి వేసుకుంటారు, కొన్ని మెంతులు వేసేసాను. అండ్ ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిన్నులపాయలుగా వేయకుండా కొంచెం మంచిగా దంచి వేస్తే బాగుంటుందండి, టేస్టీగా ఉంటుందండి. చలికాలం మనకి చిన్నులపాయలు మంచి కారము తింటూ ఉంటారు కదా, బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది చిన్నులపాయలు. అలాగా నేను దంచి వేసేసాను. దాంట్లోనే వచ్చేసేసి కొంచెం అంత ఉప్పు కారం అవన్నీ కూడా వేసేసాను. మొత్తము జీలకర్ర అన్నీ దాంట్లో వేసేసి కొంచెం అసలు బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నిలవ పచ్చడి. కొంతమంది చింతపండు వేసి కూడా పెడతారు. నేనైతే నిమ్మకాయలు కూడా వేయలేదండి. ఇప్పుడు ఏంటో సీజన్ కొంచెము నాకు తింటే పడట్లేదని అలాగా నిమ్మకాయలు కూడా వేయలేదు చూడండి. అలా ఉప్పు కారం ఎక్కువ వేయలేదు, ఒక 3 spoons అలా వేసేసి అలాగా మొత్తం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చేసుకున్నాక మనం ఎప్పుడైతే ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి దీంట్లో కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఉసిరికాయలు ఉన్నన్ని రోజులు కొన్ని తెచ్చుకొని నేను చాలా ఇలాగే ట్రై చేస్తూ ఉంటాను. చట్నీస్ అవిను చాలా బాగుంటుందండి. అండ్ చిన్నులపాయలు కారం ఇలా చేసుకొని తింటారు కదా, అలా తిన్నట్టు కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఎంతమందికి ఉసిరికాయల చట్నీ ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. ప్రతిరోజు ఉసిరికాయలు తినడం చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి అలాగా ఉసిరికాయలని మొత్తము మనం ఆల్రెడీ ఉడికిన స్టీమ్ మీద అలా షాలో ఫ్రై చేసుకున్న చేస్తే చాలా హెల్త్కి మంచిదండి. థ్యాంక్ యూ.